గురుభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అగ్నిహోత్రం వల్ల మొత్తం పంచభూతాలు ఎలా శాంతిస్తాయి, ప్రకృతి నుంచి గొప్పతనం భూమి మీదకి ఎలా వస్తుందో ప్రూఫ్ చేశాడు ఆయన మొత్తం. సరే, మొత్తాన్ని అగ్నిహోత్రుడు ఏం చేస్తున్నాడు? మనం ఇచ్చిన ఆహుతుల్ని భరించి ప్రకృతిలో ప్రవేశించి సమస్తమైన దేవతలకి అందింపజేస్తున్నాడు. అప్పుడు దేవతల ఆహుతులు స్వీకరించి ఆనందిస్తున్నారు. కనుక అగ్ని వల్ల జరుగుతున్నది ఏంటంటే హవిస్సుల్ని భరించి దేవతల్ని ఆనందింపజేస్తున్నాడు. గనక అగ్నిహోత్రుడికి భరత అని పేరు వచ్చినది. ఇప్పుడు తెలిసింది కదా, భరత అంటే అగ్నిహోత్రుడు, యజ్ఞాగ్ని. అందుకే ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో యజ్ఞాలకు అలవాటయ్యాయి గనక ఆ యజ్ఞాగ్ని స్వరూపుడు భరతుడు గనక యజ్ఞదేశమైన ఈ దేశంలో ప్రతివారు కూడాను అగ్నిహోత్రుడు భగవంతుడు రెండింటినీ తెలియజేసే పదం భరత గనక భరత అని పేరు పెట్టుకున్నారు వాళ్ళ పిల్లలకి. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకు యజ్ఞభూమి అనే దేశానికి భరత వర్షము. వర్షం అంటే దేశము. ఎక్కడైతే యజ్ఞం అనేది ఉందో అంటే భరతుడనే వాడున్నాడో ఆ దేశం పేరు యజ్ఞభూమి. ఎక్కడ అగ్నిహోత్రం జ్వలిస్తూ ఉంటుందో ఆ దేశం పేరు భరతవర్షము. అంటే భరతవర్షే భరతఖండే అంటే ఏంటో తెలిసింది కదా. ఆసేతు సీతాచలము వేదమునందే వర్ణించబడుతున్నది భరతవర్షం అంటే ఇది అని. అంతేకాదు ప్రపంచంలో అన్ని దేశాల గురించి వర్ణించింది యుగాల క్రితమే భారతీయ పురాణాలు. రకరకాల దేశాలు, ప్రతి దేశంలోని హిందూ దేవతల ఆరాధనలు ఆ రోజుల్లో ఉండేవి. కానీ అన్ని దేశాలకి కూడా ఆ శక్తినివ్వగలిగే దేశం ఆ రోజుల్లో కూడా భరతవర్షమే. తెలుసుకోండి ఇక్కడ. అటువంటిది భరతవర్షే భరతఖండే. అలాంటి భరతవర్ష భరతఖండంలో ఈ ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి ఆ వేద సనాతన ధర్మం ఏదైతే ఉందో అది క్రమక్రమంగా ఈ కలియుగంలో అధర్మం పెరిగిపోయి బుద్ధిశక్తులు తగ్గిపోయి ధర్మం నుంచి జారిపోయి అధర్మాన్నే ధర్మం అనుకుని ధర్మాన్ని అధర్మం అనుకుని దెబ్బతింటారు మానవులు. వీళ్ళు తరించాలి అంటే మళ్ళీ ఆ సనాతన ధర్మాన్ని అందించాలి. కనుక అనంతమైన జ్ఞానరాశిని ఏ విధంగా విభజించి అందించాలో ఆ శక్తి నాకు అమ్మవారు ఇవ్వాలి అని ప్రార్థన చేశాడు మహానుభావుడు వ్యాస భగవానుడు. అసలు కథ మర్చిపోకండి. అక్కడ ప్రార్థన చేశాడు. ఎందుకంటే మనం మాట్లాడాలన్నా ఆలోచించాలన్నా ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? ఆ శక్తి పేరే సరస్వతి, ఇంకోట్లేదు ఇక్కడ. ఆ సరస్వతీదేవి దయ ఉంటేనే బుద్ధిశక్తి పెరుగుతుంది, వాక్శక్తి పెరుగుతుంది, మన వల్ల ప్రపంచానికి పనికొచ్చే జ్ఞానం వస్తుంది. అదే జ్ఞానదాయినైనటువంటి ఆ సరస్వతిని ఆయన తపస్సుతో ప్రసన్నం చేసుకోగానే తల్లి సంతోషించి అనుగ్రహించి, నాయన నీకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాను, ఇంకా నువ్వు నీ పని మొదలుపెట్టు. ఇక్కడ నుంచి నువ్వు హిమోత్పర్వత ప్రాంతాలకు చేరుకో. అక్కడ దివ్యమైన గంగానది పుట్టింది. అక్కడ యుగాల నుంచి నరనారాయణులని మహర్షుల రూపంతో విష్ణువు అవతరించి ఉన్నాడు. ఆ నరనారాయణులే జ్ఞానస్వరూపాలు, తపస్వరూపాలు, విద్యల్ని రక్షించే దేవతలు వాళ్ళు. సాక్షాత్ నారాయణుడే విద్యలను రక్షించి జ్ఞానం ఇవ్వడం కోసం ఋషుల రూపంలో అవతరించి తపస్సును ఆచరించాడు. అందుకే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అప్పుడే విష్ణు అవతారంలో మరొకటి చెప్పుకున్న నరనారాయణులు. పిల్లల చేత రోజు ఈ శ్లోకం చదివించండి, మీ పిల్లలకు తెలివితేటలు పెరుగుతాయి. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం. ఇప్పుడు వచ్చారు ఇక్కడ. కనుక నరోత్తమం అంటే పురుషోత్తముడైన విష్ణువు. ఆయన 2 రూపాలతో వచ్చాడు. నారాయణం నమస్కృత్య నరంచైవ 2 రూపాలతో వచ్చాడు. ఆయన ఉన్న చోటుకు వెళ్ళమని సరస్వతి చెప్తోంది ఇక్కడ. ఎవరిని? వ్యాసుడితో. నువ్వెవరివి? నారాయణ అంశతో పుట్టావు నువ్వు. అందుకు నువ్వు తిన్నగా వెళ్ళి అక్కడికి వెళ్ళి నరనారాయణని దర్శించు. అక్కడ సరస్వతీ నది ఉద్గమించిన చోటు ఉంది. అంటే అక్కడ ఆవిర్భవించింది ఆ తల్లి. సరస్వతీ తీర్థం కొందరు అంటారు, అదే సరస్వతీ నది అంటారు. కొన్ని పురాణాలు అది సరస్వతీ తీర్థం అని చెప్తాయి. తెలుసుకోండి ఇక్కడ. అంటే సరస్వతీ నది పుట్టుక ఏమిటి, దాని ప్రవాహం ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే కాలాంతరంలో అంతర్వాహిని అయిపోతుందని పురాణం చెప్తోంది. అంతర్వాహిని అయి ఒక నది ప్రవహించేది అని ఇప్పుడు సైన్స్ చెప్తోంది. ఈ రెండూ కూడా మన పుస్తకాల్లో చదవట్లేదు. అది వచ్చింది బాధాకరమైన అంశం. కానీ పాశ్చాత్యులు పరిశోధన చేసి భారతదేశంలో సరస్వతీ నది ఉండేది అని చెప్పారు. మీకు వీలైతే ఆ పుస్తకాలైనా చదవండి, పరిశోధించండి, పరిశీలించండి, అసలు చరిత్ర తెలుసుకోండి. ఆ సరస్వతీ నది తీరంలోనే ఆ సరస్వతీ నది గంగ కంటే గొప్పది ఆ రోజుల్లోనే. పాండవుల కాలానికి కూడా సరస్వతి ఉంది. కలి ప్రవేశించిన తర్వాత క్రమక్రమంగా సరస్వతి అంతరించింది. ఇది మన పురాణములు చెప్తున్నాయి. అంతరించిందని నశించిపోలే, అంతర్వాహిని అయిపోయింది. అది తెలుసుకోండి ఇక్కడ. మొత్తానికి అప్పుడే చెప్పారనమాట, తెలివితేటలు కలియుగంలో అంతరించిపోతుంటాయి. సరస్వతి నది అంతరించిందని అలాగే కనబడుతుంది.
కానీ ఈ మధ్య శాటిలైట్ ఫోటోలు బట్టి సరస్వతీ నది ఒకటి ఉండేదని, సరస్వతీ నదికే మరొక పేరు భారతీ నది అని, ఆ భారతీ నదీ తీరంలో ఋషుల వల్ల వచ్చింది కనుక దీని పేరు భారతదేశం అని మరొక అర్థాన్ని కూడా పెద్దవాళ్ళు చెప్పారు. ఏమైనా బాగుందండి ఇక్కడ. భారతి అంటేనే జ్ఞానస్వరూపం, అగ్ని అంటే జ్ఞానాగ్ని, అంతే కదా. మనం జ్ఞానాన్ని అగ్నితో పోలుస్తాం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. అగ్ని ఎలా దోషాలని దహించి వెలుగునిస్తుందో అజ్ఞానాన్ని దహించి జ్ఞానకాంతినిస్తుంది కనుక జ్ఞానాగ్ని అని అంటున్నాం. అందుకే జ్ఞానాగ్నిని ఆరాధించే దేశం పేరు భారతదేశం, భారతవర్షం. అందుకే మొదటి నుంచి దేశం జ్ఞానదేశం, యజ్ఞదేశం, వేదదేశం, ధర్మదేశం, ఋషుల దేశం. అలాంటి భారతీయ నది ఒకటి ఉన్నది, భారతీ తీర్థం అని ఒకటి ఉన్నది. ఈ భారతీ తీర్థం ఏమిటో కాదు, బ్రహ్మదేవుడి దగ్గర ఒకప్పుడు వేదములు అపహరింపబడితే బ్రహ్మదేవుడు హిమోత్పర్వత ప్రాంతంలో అక్కడికొచ్చి తపస్సును ఆచరిస్తే వేదమాత సరస్వతిగా గోచరించింది అక్కడ. ఆ గోచరించి తీర్థ రూపంలో కనబడింది, జల రూపంలో కనబడింది, సరస్సు రూపంలో కనబడింది కనుక సరస్వతి అని పేరు పెట్టారండి. మొత్తం వేద విజ్ఞానం అంతా ఒక సరస్సు ఆకారంలో కనబడితే ఆ సరస్సులోంచి అమ్మవారు కనబడ్డారు ఇక్కడ. అంటే జల రూపంలో కనబడింది వేద విజ్ఞానం, దాంట్లోంచి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. అందుకే జలరూపములో అంటే రసరూపములో ఉన్న జ్ఞానమంతా అమ్మవారి స్వరూపం గనక సరస్వతి అని పేరు వచ్చింది అని చెప్పారు. ఆ సరస్వతి తీర్థం నేటికి ఉంది, మీరు చూడవచ్చు. ఎక్కడుందంటే బదరీ క్షేత్రం దగ్గర ఉన్నది. ఆ సరస్వతి దగ్గర వ్యాస గుహ అని ఇప్పటికీ కనబడుతుంది. అక్కడికి గోదావరి తీరంలో సరస్వతీదేవి అక్కడికి వెళ్ళమని ఆజ్ఞాపించింది మహానుభావుడైన వ్యాస భగవానుని. వ్యాస భగవానుడు అక్కడికి చేరాడు. చేరి వేదములన్నీ వ్యాసం చేశాడు. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు గోదావరి తీరంలో ఎక్కడ తపస్సు చేశాడో అక్కడ అమ్మవారు ప్రత్యక్షమైంది. అప్పుడు అమ్మవారిని, అమ్మ నీ దయ వల్ల నేను వేదములన్నీ వ్యాసం చేస్తాను కానీ మరొక్క కోరుకుందన్నాడు. ఏంటంటే నన్ను నువ్వెక్కడ అనుగ్రహించావో అక్కడ నువ్వు క్షేత్ర రూపంలో ఉండాలి అని కోరుకున్నాడు. ఋషులు అంతేనండి. ఎందుకంటే కేవలం పుస్తకాలు ఉంటే లాభం లేదు, ఆ తల్లి దయ మనకై ఉండాలి. అందుకు నువ్వు ఇక్కడ వెలసి ఉండాలి అని కోరుకున్నారు. ఎందుకంటే లోకక్షేమం కోరేవాడు ఋషి, తన క్షేమం కోరుకోలేదు. వేదాది రచనలు చేయాలనుకున్నది మన కోసమే, సరస్వతీదేవి అక్కడ క్షేత్రంలో ఉండాలనుకున్నది కూడా మన కోసమే. మొత్తానికి మహానుభావుడు ఆ తల్లి అక్కడ ఆవిర్భవించాలని కోరుకుంటే అమ్మవారు ఒక మాట చెప్పారు, ఇక్కడ ఇసుకతో నువ్వు నా విగ్రహాన్ని చెయ్యి, నా కళలని అందులో నేను ప్రవేశింపజేస్తాను అని అమ్మవారు అన్నారు ఇక్కడ. వెంటనే వ్యాస భగవానుడు తన చేతితో ఒక అమ్మవారి మూర్తిని చేశాడు. తన తపశ్శక్తితో నిలపగలిగాడు. లేకపోతే ఇసుకమూర్తి ఎక్కడే నిలవగలుగుతుందా? ఆయన నిలపగలిగాడు. అప్పుడు అమ్మవారు తన దివ్య కళలను అందులో ప్రవేశింపజేశారు. ఇప్పుడు ఆ క్షేత్రంలో 2 శక్తులు వచ్చాయి. అంతవరకు వ్యాసుడు చేసిన తపస్సు యొక్క శక్తి, ఆవిర్భవించిన సరస్వతీదేవి యొక్క శక్తి, 2 శక్తులు కలిసి అక్కడ కేంద్రీకృతమయ్యాయి. వెంటనే ఆ క్షేత్రమే వ్యాసపురి అయినది. ఆ క్షేత్రానికి మరొక పేరే వాసరము. వాసరం అంటే పగలు. పగలు వెలుగుకి సంకేతం, రాత్రి చీకటికి సంకేతం. చీకటి అజ్ఞానానికి సంకేతం, వెలుగు జ్ఞానానికి సంకేతం. కనుక పగలు అనగా జ్ఞానము, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. రాత్రి పోయి సూర్యోదయం అయ్యింది అంటే అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చింది అని అర్థంలో చెప్పాలి. దీనికి మళ్ళీ ప్రమాణం శంకరులే. అహ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన అని విష్ణు సహస్రనామంలో అహహ అంటే పగలు అని అర్థం. దానికి భాష్యం రాస్తూ శంకరులు ఒక మాట అంటారు, పగలు అనగా వెలుగు, వెలుగు అనగా జ్ఞానము, అందుకే పగలు అనగా జ్ఞాన రూపములో ఉన్న విష్ణువు అని అర్థం రాశారు. కనుక వాసరము అంటే పగలు అనగా జ్ఞానము. కనుక సరస్వతి అంటే జ్ఞానం కనుక సరస్వతీ క్షేత్రమైన ఆ క్షేత్రానికి వ్యాసపురి అని పేరు, తర్వాత వాసర అనే పేరు వచ్చి ప్రాంతీయ భాషల ప్రభావం చేత బాసరా అని ప్రసిద్ధి చెందినటువంటిది. ఈరోజు ఆ క్షేత్రాన్ని తలంచుకోవడం మన భాగ్యం అండి. రాజకీయాల విభాగాలు చేయొచ్చు కానీ భారతదేశం అంతా కలిపి ఒక్కటే, తెలుసుకోండి. ఇక్కడ ఏ విధంగా అయితే వ్యాస భగవానుడు అంత చక్కగా సనాతన ధర్మాన్ని నిలపడం కోసం అమ్మవారు అనుగ్రహం పొంది అమ్మవారి విగ్రహం పెట్టి అమ్మవారి క్షేత్రం పెట్టి మొత్తం అంతవరకు ఉన్న సనాతన ధర్మ జ్ఞానాన్నంతటి కలిపి ఆ మహానుభావుడు చేసిన కృషి మనం మర్చిపోలేమండి. అయ్యా మిమ్మల్ని శంకరుల గురించి చెప్పమంటే వ్యాసుడి గురించి మొదలెట్టారేంటండి? ఏమీ లేదు. నేను చెప్తున్నది ఒక్క విషయమే, శంకరులే, అందులో సందేహం లేదు.
కొంచెం ఓపిక పట్టండి. ఎందుకు చెప్పో మీకే తెలుస్తుంది. ఇక్కడ ఆ వ్యాస భగవానుడు చేసిన పని ఏమిటి? కొత్తది ఏది ఆయన ఇవ్వలేదు, అదే ఆయన చేసిన మంచి పని. అలాంటి సనాతన ధర్మాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఇది సనాతన ధర్మం అని చూపించాడు ఇక్కడ. ఎందుకంటే ద్వాపర యుగాంతానికే విస్తరిల్లి ఉన్నాయి మన సనాతన ధర్మం. అనేక రకాల జ్ఞానాలుగా విస్తరించిపోయింది. ఇందాక చెప్పినట్టు జ్యోతిష్ శాస్త్రం, యోగ శాస్త్రం, మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, వేదాంత శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, సైన్స్ గట్టిగా చెప్తున్న విజ్ఞాన శాస్త్రం అన్నీ. మరి వాస్తు అంటే ఆర్కిటెక్చర్ అండి, మరేంటో కాదు. మీరు అనుకుంటున్నారు అదేమిటో ఈశాన్యంలో గొయ్యి ఉండాలా, నైరుతిలో బరువు ఉండాలా, ఇదే అనుకుంటున్నారేమో. వాస్తు నిర్మాణ విజ్ఞానం, ఆలయాలు ఎలా ఉండాలి, ఇల్లు ఎలా ఉండాలి, ఊరు ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పింది వేదమాత. అందుకే వేదం చెప్పిన ప్రకారంగా నిర్మాణం చేసిన ఆలయాలు యుగాలు గడుస్తున్న అలా నిలబడి ఉన్నాయంటే అది వాస్తు బలం. తెలుసుకోండి ఇక్కడ, అది గొప్పతనం ఇక్కడ, అది సైన్స్. కనుక నేను చెప్పేది నిర్మాణ విజ్ఞానం, వైద్య విజ్ఞానం. చూడండి, వైద్య శాస్త్రం అంటే ఆయుర్వేదం, జ్యోతిష్ శాస్త్రం అంటే అంతరిక్ష విజ్ఞానం. జ్యోతిష్యం కాదు నేను చెప్పేది, అంతరిక్ష విజ్ఞానం, ఆస్ట్రోఫిజిక్స్. అదేవిధంగా నిర్మాణ విజ్ఞానం. ఇంకోవైపు మంత్రశాస్త్రం, యోగ శాస్త్రం. యోగ శాస్త్రం ఇప్పుడు మరీ క్రేజ్ పెరిగింది కదండి. మళ్ళీ ఇలాంటి విజ్ఞానం మనకు ఉన్నది ఇక్కడ. అలాంటిది ఈ భవ్యమైనటువంటి ధర్మంలో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు వచ్చాయి కదా, మర్చిపోలేదు కదా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కాకుండా యోగ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, నిర్మాణ విజ్ఞాన శాస్త్రం, మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం ఒకటేమిటి, ఇన్ని శాస్త్రాలు అప్పుడు విస్తరిల్లిపోయి ఉన్నాయి. ఒకవైపు వేదాలు మనకు తెలిసి 4. ద్వాపర యుగాంతంలో ఆ వేదములు ఎన్ని విభాగాలుగా ఉండేవో మనకు తెలియదు. ఎన్ని వేదాలున్నా 4 భాగాలవి. ఋగ్యజు సామ అథర్వణ, మొత్తం వేదములు కలిపి కొన్ని శ్లోక రూపంలో ఉంటాయి, అంటే పొయిట్రీ శ్లోక రూపంలో ఉంటాయి. కొన్ని ప్రోజ్ గద్య రూపంలో ఉంటాయి, కొన్ని గాన రూపంలో ఉంటాయి. ఈ మూడింటిని ఋగ్యజుస్సామం అని అంటారు. వేదములు అనంతముగా ఉన్నప్పటికీ ప్రధానంగా 3 భాగాలు. ఈ రుక్కుల్లోంచి మళ్ళీ కొన్ని గ్రహించి తీసి తయారు చేసిన వేదమే అథర్వణ వేదం. అది కూడా దీనిలో సంబంధించింది. కనుక ఆ 4 సంఖ్యలతో ఉన్న అనంతమైన వేదాన్ని తీసుకుని రాబోతున్న కలియుగ మానవులు దృష్టిలో పెట్టుకుని వీళ్ళకేం కావాలి, వీళ్ళు ఎలా తరించాలి. ఎందుకంటే ఇదివరకు యుగాల జీవులు వేరు, రానున్న యుగాల వాళ్ళు వేరు. వీళ్ళకి ఎలా కావాలో ఆ మహానుభావుడు మొత్తం వేదాన్ని 4 భాగాలు చేసి విభజించాడు. అది కూడా ఎక్కడ గ్రహించలేరు అని అప్పటికే అనంతమైన పురాణ శాస్త్రం ఉంటే దాన్ని 18 2 భాగాలు చేశాడు. 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు చేశాడు. మొత్తం 36 గ్రంథాలు వీటిని వేదంతో కలిపాడు. ఇది కాకుండా వేదాలకు సంబంధించిన అంగములు చాలా ఉన్నాయి. దీన్ని బట్టి మీకు తెలియాలి ఇంత నాలెడ్జ్ ఉందా మన మతానికి అని. పేర్లు తెలిస్తేనే కళ్ళు తిరుగుతున్నాయే, అసలే జ్ఞానం తెలిస్తే కింద పడిపోతామేమో మనం. అంత జ్ఞానం ఉందండి. వేదాలకు ఉపాంగాలు, శిక్షాశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, అవి కూడా మన ధర్మంలో భాగాలే. వ్యాకరణం అంటే గ్రామర్, అది ఇక్కడ. శిక్షా, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్ప 6 అంగములు. పురాణము, న్యాయశాస్త్రము, మీమాంసా శాస్త్రము, ధర్మశాస్త్రము, ఇవన్నీ యోగశాస్త్రము. అంత విస్తారంగా ఇన్ని రకాలు ఉంటే వాటన్నిటి ఏకీకృతం చేస్తూ వేదములుగా పురాణాలుగా విభాగం చేశాడు. అక్కడితో ఆగకుండా ఏం చేశాడంటే సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టు దీనంతటినీ కలిపి సారమంతా తీసి ఒక్క పుస్తకంలో రాశాడండి. ఆ ఒక్క పుస్తకం చాలు, సరిగ్గా చదివితే మన బతుకు తరింపజేయగలదు. ఒక్క పుస్తకం, ఆ ఒక్క పుస్తకం పేరు భారతం. మహానుభావుడు మళ్ళీ వేద పురాణముల సారమంతా అందులో పెట్టాడు. భారతం ఎంత గొప్పది అంటే మనందరం ప్రపంచమంతా కూడా గర్వించి మెచ్చుకునే గ్రంథం భగవద్గీత. అది పుట్టింది భారతంలో. అంటే భారతం ఎంత గొప్పదో ఆలోచించాడు ఇక్కడ. అంతే. ఆ భారతాన్ని ఇచ్చిన వాడెవరు? వ్యాసుడు. ఇంత చక్కగా విభాగం చేశాడు. ఇక్కడ దాక్కుండా భాగవతాన్ని రచించాడు. అక్కడితో ఆగకుండా బ్రహ్మసూత్రాలు రచించాడు. ఒంటి చేతి మీద ఎంత పని చేశాడండి మహానుభావుడు. అందుకే హిందూ మతానికి ప్రవక్తలంటూ లేరు. అనేక మంది ఋషులు దర్శించిన శాశ్వత సత్యాల సమాహారమే హిందూ ధర్మము. మళ్ళీ నిర్వచనం చెప్తున్నాను. అనేక మంది ఋషులు అతీంద్రియ తపశ్శక్తితో దర్శించిన శాశ్వత సత్యాల సమాహారమే హిందూ ధర్మము అని 1893లో షికాగోలో హిందూ ధర్మానికి స్పష్టమైన డెఫినేషన్ ఇచ్చాడు స్వామి వివేకానంద. హిందూ ధర్మం అంటే ఇదే. అనేక మంది దర్శించిన శాశ్వత సత్యాలని ఒక చోట సమకూర్చి ఇచ్చినవాడు మాత్రం ఒక్కడే.
ఆ ఒక్కడంటాడు అంతా నాది కాదు, వాళ్ళందరిది కలిపి నేను తయారు చేసి ఇచ్చాను అన్నాడు. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ అడవుల్లో దొరికే ఔషధులన్నీ దగ్గరికి తెచ్చి వైద్యుడు ఔషధం తయారు చేసినట్లు అనంతమైన ఋషులిచ్చిన జ్ఞానమనే ఔషధులు తెచ్చి వ్యాస మహర్షి సనాతన ధర్మం అనే ఔషధాన్ని జాతికి ఇచ్చాడు. తెలుసుకోండి. ఇక్కడ మహానుభావుడు ఆ ఔషధం మళ్ళీ మనల్ని బాగు చేయడానికి పనికొస్తుందని పెట్టాడు. ఎవరు? వ్యాసుడు. ఆ ధర్మం అలా నిలబడింది. అంటే అప్పటి వరకు వచ్చిన ధర్మాన్ని ఒక చోట నిలబెట్టాడు. అందుకే హిందూ ధర్మానికి ప్రవక్తలు లేరు, కానీ ఎవరైనా ఒక ప్రవక్తని చెప్పండి అని అడిగితే మాత్రం మీరు తడుముకోకుండా చెప్పండి, వ్యాస భగవానుడని చెప్పండి. ఇక్కడ అంతే చాలు. ఇక్కడ అందుకే హిందూ ధర్మంలో వైష్ణవులు, శైవులు, శాక్తేయులు, గాణపత్యులు, స్కాందులు, సౌరులు చాలామంది కనబడతారు. ఎవరు కనబడ్డా వ్యాసుడిని అందరూ దండం పెడతారు. చూడండి, విశిష్టాద్వైతమైన రామానుజాచార్యుల వారు, ద్వైతమత ప్రవక్త అయినటువంటి మధ్వాచార్యుల వారు, అద్వైత మతాన్ని ఆరంభం అనుకుంటున్న ఆదిశంకర సంప్రదాయం వారు, వీరందరూ కూడా వ్యాసుడంటే మాత్రం అందరూ గౌరవిస్తారండి. ఇక్కడ వ్యాసుడి వరకు అందరూ గౌరవిస్తారు. అంటే వ్యాసుడు చెప్పినదే వాళ్ళకు అర్థమైన విధానంలో వాళ్ళకు కావలసిందిగా వాళ్ళు తీసుకున్నారు. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలా ప్రతివారు కూడా వ్యాసుడి వరకు ప్రతివారు అంగీకరిస్తున్నారు. అందుకే వ్యాసుడిని మనం ప్రతివాడు అంగీకరిస్తాడు తడుముకోకుండా. అవునా లేదా చెప్పండి ఇక్కడ. కనుక వ్యాసుడే మన మొత్తం ధర్మానికి ప్రతీక. సంపూర్ణమైన అనంత జ్ఞానం దాన్నంతటి మహానుభావుడు వ్యాసుడు ఒక్కడిచ్చాడు. వ్యాసుడిచ్చింది మొత్తం పుస్తకం నెత్తి మీద పెట్టుకున్నా మన తల మిగలదు, అంత బరువు ఉంది. అంత ఇచ్చాడు మహానుభావుడు. ఎంత జ్ఞానం ఇచ్చాడండి. కనుకనే ప్రపంచంలో ఏ జ్ఞానమైనా కొత్తది, మీరు కొత్త జ్ఞానం అంటే అది తప్పకుండా హిందూ ధర్మంలో ఉండి ఉంటుంది. తెలుసుకోండి ఇక్కడ. ఈ వ్యాసుడు ఉద్భవించి ఇంత పనిచేసి మనందరినీ ఏకీకృతం చేస్తూ ఇన్ని కొమ్మలు ఒకే చెట్టువే అని తెలియజేశాడు ఆయన. ఎందుకంటే పెద్ద చెట్టు అయిపోయింది అనుకోండి, కొమ్మలు ఎక్కువ కనబడతాయి. ఆ కొమ్మలు ఎంతంత కనబడతాయంటే ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క చెట్టులాగా కనబడుతుంది, అంత పెద్ద చెట్టు. అటువంటప్పుడు పెద్ద కొమ్మ చూసాం, మనం ఆ కొమ్మ దగ్గర ఉన్నాం, ఈ కొమ్మే చెట్టు అనుకుంటాం. కానీ ఇలాంటి ఎన్నో కొమ్మలు ఒకే చెట్టుకున్నాయని తెలియాలి ఇక్కడ. అందుకు వ్యాసుడు తర్వాత ఏం జరిగిందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కొమ్మ పట్టుకుని ఈ కొమ్మే చెట్టు అన్నారు. అలా ఎవడికి వాడు అలా అనుకుంటే పర్వాలేదు, కానీ నా కొమ్మే చెట్టు అనుకుంటే పర్వాలేదు, కానీ ఆ కొమ్మ చెట్టు కాదు, దాన్ని నరికేస్తా అన్నాడు. ఇది ప్రమాదం. నీ కొమ్మ మీద నువ్వు కూర్చో పర్వాలేదు, కానీ అవతల కొమ్మను నరికేవా చెట్టు దెబ్బతినేస్తుంది. అది చెప్పేవాడు దొరకలేదు అప్పుడు. వ్యాసుడు తర్వాత క్రమంగా ఏం జరిగిందంటే ఆయన చెప్పిన దానిలను ముక్కలు పట్టుకుని ఇదే ధర్మం, మిగిలిన ధర్మం కాదు అంటూ క్రమంగా భేద దృష్టి ఏర్పడడం మొదలుపెట్టింది. ఆ భేదాలు మళ్ళీ రెండు రకాలుగా ఉన్నాయి. కొందరు వ్యాసుడు చెప్పిన దాని విరుద్ధంగా చెప్పారు, కొందరు వ్యాసుడు చెప్పిందే చెప్తున్నామంటూ పరస్పరం దెబ్బలాడుకునే పద్ధతులు ఏర్పాటు చేశారు. వ్యాసుడు చెప్పిందే చెప్తున్నామంటూ దెబ్బలాడుకున్న వాళ్ళు శైవులు, వైష్ణవులు, శాక్తేయులు. మీకు ఈ ముగ్గురే తెలుసు, కానీ అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవారట. ఇప్పుడు కొట్టుకోవడానికి ఇద్దరు మిగిలిన శైవులు, వైష్ణవులు. అప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉండేవారట. శాక్తేయులు, గాణపత్యులు, సౌరమతస్థులు. ఇంకా వీటిలో మళ్ళీ సబ్సెక్ట్స్. ఎందుకంటే శైవంలో కూడా రకరకాల మతాలు ఉన్నాయి. మిశ్ర శైవం, వీర శైవం, ఆరాధ్య శైవం, పాశుపత శైవం, శాఖలివి. మళ్ళీ శైవంలో ఇన్ని. వైష్ణవులు నేను తక్కువ అనుకున్నారు. వైకానసం, పాంచరాత్రం, వల్లభాచారం, అబ్బా వాటి గోల వాటికి ఉంది. శాక్తేయుల్లో మళ్ళీ వామాచారం, దక్షిణాచారం, మళ్ళీ వాటి భాగాలు వాటికి. అంటే కొమ్మలకి రెమ్మలు, ఆకుల్లాగా భాగాలు. అయితే ఇవన్నీ కూడా భాగాలు అంటే ముక్కలు అనుకున్నారు. అది వచ్చింది బాధ. ఎవడికి వాడు మళ్ళీ వేరు కొంపట్లు పెట్టుకుంటూ కొట్టుకుంటూ నాదే గొప్ప నీ తక్కువ అని ఒక అయోమయావస్థ ఏర్పడిపోయింది. ఇక అవైదిక మతాలు కొన్ని ఏర్పడ్డాయి. వాళ్ళు ఏం చేశారంటే అసలు ఈశ్వరుడు అనేవాడు లేడు, కనిపిస్తున్న ప్రకృతి సత్యము, భగవంతుడు ఎవడు మధ్యలో అన్నారు. వాళ్ళని సాంఖ్యులు అన్నారు. వీళ్ళు మరీ ప్రమాదకారులు. భగవంతుడు అనేవాళ్ళు లేనప్పుడు, ప్రకృతి సర్వమైనప్పుడు ఇంకా వాళ్ళకి పాపభీతి లేదు, ఎవడు ఎలాగైనా చేయొచ్చు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరికొందరు తయారయ్యారు. ఎవడి కర్మ వాడిని పోషిస్తుందని మీరే చెప్తున్నారు కదా, మధ్యలో భగవంతుడు ఎవడు అన్నారు. వీళ్ళు కర్మమీమాంసకులు. చిత్రం ఏంటంటే ఈ సాంఖ్యము, కర్మ, ఈ రెండింటికి భాగాలు వేదాల్లో కనిపిస్తాయి. నీ కర్మఫలం నువ్వు అనుభవిస్తావు వేదం కూడా చెప్తోంది. కానీ కర్మఫలాన్ని ఈశ్వరుడు ఇస్తాడని చెప్తోంది. ఆ మాట వదిలేశారు వీళ్ళు. అది వచ్చింది బాధ. అంటే రూటు వదిలేసి మధ్యలో ముక్కలు లాక్కొచ్చేశారు. ఇలా సాంఖ్య, వైశేషిక, కణాద, యోగ, కర్మ, మీమాంస, ఇలా వేద మతాలు, వేద విరుద్ధ మతాలు రెండు తయారైపోయాయి. ఇక చార్వాక, పాషండ,
అంటూ అవైదిక మతాలు కొన్ని తయారైపోయాయి. అలా క్రమంగా సనాతన ధర్మాన్ని రక్షిద్దామని వ్యాస భగవానుడు ఇంత కష్టపడి ఇంత ఏర్పాటు చేస్తే తర్వాత మళ్ళీ దుర్బుద్ధులు తయారయ్యి మొత్తం హైందవ ధర్మం అనగా భారతదేశం 72 దుర్మతాలతో చీలిపోయింది. ఎన్ని? 72. మీకు నేను చెప్పిన 5-6 గుర్తుపెట్టుకోవడం కష్టం. ఆ రోజులు 72 ఉన్నాయట. ఇప్పుడు మీరు కొంచెం వెతికితే నాకు 7002 మతాలు దుర్మతాలు ఇప్పుడు కనబడుతున్నాయి. ఏం చేస్తాం? అసలైన వేద ధర్మంలో మాటలే చెప్తారు, ఇందులో మాటలే తీసుకుంటారండి. మీరు గమనించితే చిన్న ఉదాహరణ చెప్తాను. ఇందులో మాటలే చెప్తారు. ఇలా గొడవలు అయిపోతూ ఉంటే శాంతి కరువై, ధర్మం కరువై, జ్ఞానం కరువై ఎవరికి వారి ధర్మాన్ని వారు పాటించడం మానివేసి క్షోభ, అయోమయం, ఆందోళన ఇవే ఆక్రమించుకుపోయిన రోజుల్లో ఈ 72 దుర్మతాలలో వేద విరుద్ధమైనవి తీసిపారేసి వేద సమ్మతమైనవి నిలిపి వాటిల్లో అనైక్యతను తొలగించి ఏకత్వం చేసి, అరే మీకు తెలియట్లేదు, కొమ్మలు చూసి చెట్లు అనుకుంటున్నారు, ఈ కొమ్మ అని చూపించి ఇన్ని కొమ్మలు ఒకే చెట్టును అంటిపెట్టుకున్నాయి తెలుసుకోండి అని చెప్పి వేదాంతమని ఒక చెట్టుకే శైవం, వైష్ణవం, సౌరం, గాణపత్యం, స్కాందం ఇలాగా శాక్తేయం అంటూ కొమ్మలున్నాయ్యా, ఇన్ని కొమ్మలు ఒకే హిందూ ధర్మానివి అనగా ఒకే వేద ధర్మానివి అని చెప్తూ ఈ కొమ్మల వాళ్ళందరూ కలిసి హాయిగా బ్రతకండి. ఓపిక లేని వాళ్ళు ఒక్క కొమ్మ పళ్ళే తింటారు, ఓపిక ఉన్న వాళ్ళు కొమ్మకో పండు కోసుకుంటారు. ఎలా తిన్నా ఒక్క చెట్టు పళ్ళే అని తెలుసుకోండి. కానీ కేవల విష్ణు భక్తులు పొందే మోక్షం, కేవల శివభక్తులు పొందే మోక్షం, కేవల శక్తి ఉపాసకులు పొందే మోక్షం, కేవలం గణపతిని ఆరాధించే వాళ్ళు పొందే మోక్షము, కేవలం సూర్యుడిని ఆరాధించే వాళ్ళు పొందే మోక్షము అన్నీ కూడా ఒక ఫలమే అని చెప్తూ కొమ్మలన్నైనా చెట్టు ఒకటి, పండు ఒకటి, రుచి ఒకటే అని ప్రతిపాదిస్తూ ముందు మనలో అనైక్యతను తొలగించి ఏకత్వాన్ని కలిగించడం ఒకటి. మన చెట్టునే చుట్టుకుపోయిన విషపు తీగలు కొన్ని ఉండిపోయి ఈ విషయాన్ని మనకంటే ఒక పాశ్చాత్యుడు ఈ మధ్య బాగా వర్ణించాడండి. మైఖేల్ డానినో అని ఒక మహానుభావుడు ఒక అత్యద్భుతమైన మాట చెప్పాడు. మనకి చెప్పాడు అనుకోవాలి, నిజానికి పాశ్చాత్యుల కోసం రాశాడు, కానీ ఇప్పుడు యువతకి చెప్పాలండి. మైఖేల్ డానినో ఒక విదేశస్థుడు, ఒక ఫ్రెంచ్ దేశస్థుడు చెప్తున్నాడు. ఒక అద్భుతమైన పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు ప్రపంచానికి పనికొచ్చే నీడనిస్తోంది, పళ్ళిస్తోంది. ఆ చెట్టు ఎప్పటికీ బ్రతుకుంది. అయితే ఆ చెట్టుకి కొన్ని రెమ్మలు పాడయ్యాయి, కొన్ని కొమ్మలు కాస్త పాడయ్యాయి, కొన్ని పనికిమాలిన తీగలు చుట్టేశాయి. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఆ రెమ్మలు ట్రిమ్ చేయి, ఆ కొమ్మలు తొలగించు, ఆ తీగలు తీసేయి, నీట్గా చేయి. అంతేగాని చెట్టు నరికేస్తావంటావేమిట్రా అని చెప్పి ఆ చెట్టు పేరు హిందూ ధర్మము అన్నాడు. ఇక్కడ కాలం గడుస్తున్న కొద్దీ, యుగాలు గడుస్తున్న కొద్దీ ఇందులో మానవులు కొంతమంది ప్రవేశపెట్టినటువంటి మూఢనమ్మకాలు చేరిపోయి, అసలైన వేదాల్లో లేనివి కొన్ని చేరిపోయి, ఆ చేరిపోయినవి ఒకదానికి మరొకలా తయారైంది. కొన్ని రకాల లక్షణాల్లో ఆచారం కోసం చెప్పినటువంటి అస్పృశ్యత మొదలైనవి తీసుకుని ఒక జాతి మరొక జాతిని అవమానించడం అనే పద్ధతులు లాగేశారు. అలా కేవలం ఏ మహాపతివ్రతలో దేవతా లక్షణం కలిగిన వారు ఐచ్ఛికంగా చేసే సతీసాగమనం లాంటివి కూడా దురాచారాలుగా వ్యాపింపజేశారు. వేదాల్లో వాటి అర్థాలు వేరు, వాటికి దురర్థాలు కల్పించి లోకంలో పాడు చేశారు. అవన్నీ హిందూ మతం కింద చలామణి అయిపోయాయి. ఇవి ఎలాంటివి అంటే ఆ చెట్టుకున్నటువంటి రెమ్మలు కొమ్మలు కొన్ని కుళ్ళిపోవడం లాంటివి. అలాగే పనికిమాలిన తీగలు చుట్టేసినట్లుగా అసలు చెట్టువి కానివేవో చుట్టేసాయి, చుట్టూ అవన్నీ కూడా పాడైపోయాయి. వాటిలో విషపు తీగలు, విషపురుగులు వచ్చేసాయి. అది చెట్టు దోషం కాదు, నువ్వు జాగ్రత్తగా తీగలు ఎక్కడి నుంచి చుట్టాయో తెలుసుకో, తీసేయి ఆ తీగలు. దాని చుట్టూ ముళ్ళ కంపలు వచ్చేసాయి, చెట్టు మొదల్లో ఆ ముళ్ళ కంపలు తీసేయి, ఆ తీగలు తీసేయి, రెమ్మలు స్ట్రిమ్ చేయి. ఇప్పుడు అసలు చెట్టును కాపాడు. ఇప్పుడు ఆ చెట్టు మరింత చక్కగా పెరిగి మరింత నీడనివ్వగలదు, 10 మందికి పళ్ళనివ్వగలదు. అలాంటి చెట్టు లాంటిది హిందూ మతం, ఎప్పటికీ సజీవమైనది వటవృక్షం అని చెప్పగలిగే వాడు కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు? వ్యాసుడు వచ్చిన కొన్నాళ్ళకి ఏర్పడింది. వ్యాసుడు చేసిన పని వ్యర్థం కాలేదండి. చాలా కాలం చక్కగా ఉంది ఈ దేశం. క్రమక్రమంగా 72 దుర్మతాలు ఏర్పడి ఈ హైందవం అనే మహావృక్షానికి, లేదా సనాతన ధర్మం అనే మహావృక్షానికి, లేదా వేద ధర్మం అనే మహావృక్షానికి, లేదా ఆర్షధర్మం అనే మహావృక్షానికి, మొత్తానికి మన ధర్మం అనే మహావృక్షానికి పట్టిన ఈ చీడ పీడ వ్యర్థమైన వాటన్నిటి ట్రిమ్ చేయాల్సిన వాడు ఒకడు రావలసిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు ఆ పరిస్థితి 72 దుర్మతాల వల్ల ఏర్పడింది. ఈ 72 దుర్మతాలని తొలగించి అసలైన అదేదో అది కాపాడాలి. కొత్త చెట్టు నాటక్కర్లే, ఉన్న చెట్టుని కాపాడుకోవాలి. దాని చుట్టూ అలముకున్న విషాన్ని, కలుపుని, ముళ్ళని తీసేయాలి అని సంకల్పించుకోవడానికి, ఈ పని చేయడానికి మళ్ళీ ఎవడు రావాలి?